ఏమండి నేను అక్కడికి రాను. అక్కడే ఇల్లు చూడక్కర్లేదు. ఏ నేను రానంతే. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను సెలవులు వస్తుంటాను. కొన్ని రోజులు పోయాక ఆలోచిద్దాం. ఎక్కడా ఉండను. ఏమండి పదండి వెళ్దాం. ఎక్కడికి? మీ ఇంటికి. మా ఇంటికా? అమ్మ బాబోయ్, ఇంకేమైనా ఉందా? తుఫాన్లో సముద్ర స్థానానికి వెళ్ళినట్టు ఉంటుంది. ఊరుకోండి, అసలు మావయ్య గారి గురించి మీరే కల్పించి చెప్తున్నారని నా అనుమానం. నీకు తెలియదు రాజీ. మీరేం మాట్లాడకండి. పెళ్ళయ్యాక తండ్రి కొడుకులు ఇద్దరిని విడదీసింది పిశాచి అని అందరూ చెప్పుకోవడానికా? మీరెక్కడైనా ఉద్యోగం చేసుకోండి, నేను మాత్రం మీ ఇంట్లోనే ఉంటాను. అదేమిటమ్మా, ఇలాంటప్పుడు మొండితనం కంటే ఆలోచనే ముఖ్యం. అమ్మా, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను మావయ్య గారిని మెప్పించి నేను ఆ ఇంటి కోడలని ఆయన చేతే చెప్పిస్తాను. అంతకంటే రాత్రిపూట సూర్యుని చూడటం చూడు. మీరేం మాట్లాడకండి. నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా లేకపోతే లోపల మాటలతో సావమంటారా? చెప్పేది అర్థం చేసుకోకుండా ఇంకేం మాట్లాడకండి. ఇక లాభం లేదు. అది పంతం పట్టిందంటే దానికి సమాధానం మనం చెప్పలేం. దేవుడు రాసిన దాన్ని మనం మార్చలేం కదా. అదన్న దాంట్లోనూ సభ ఉంది. అదండి, మేము గుమ్మం దాకా వచ్చి తల్లిదండ్రులుగా మా బాధ్యతను మీ నాన్నగారికి అప్పగించేస్తాం. అదండి. సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు సర్వే సముద్రాశ్చరిత తీర్థాని జలదానదా ఆయాంతు దేవ పూజార్థం క్షయకారః. సాంప్రదాయాలను నాశనం చేసి కుల ప్రతిష్టలను మంట కలిపి దరిద్రాన్ని వెంట పెట్టుకుని నా ముందుకు వచ్చి నిలబడే ధైర్యం నీకు ఎలా వచ్చింది? శాస్త్రి గారు, మిమ్మల్ని చూడ్డం నాకు ఇదే ప్రథమం. మీకు బంధువులయ్యే అర్హత నాకుందో లేదో తెలియదు. మీరు ఎలా నిర్ణయించినా మాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ నా బిడ్డ మీ ఇంటికి కోడలైంది. సావైనా బతుకైనా దానికి మీ నీడలోని. మీకు నమస్కరించి దాని బాధ్యత మీకు అప్పచెప్పి వెళ్ళటం కంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండం. ఇప్పుడే వెళ్ళిపోతాం. సెలవు ఇప్పించండి. ఆగండి. నిత్యం దేవతార్చన జరిగే పవిత్ర స్థలం ఇది. భ్రష్టులకు అప్రాచ్యులకు ఇక్కడ ప్రవేశం లేదు. తరతరాల మన సాంప్రదాయాలను, మా పూర్వీకులు ఆర్జించి పెట్టిన పుణ్యాన్ని ఈ తుచ్చుడు తన కామవాంఛతో సర్వనాశనం చేశారు. ఇంకొక క్షణం కూడా వీడుకుంటానికి వెళ్ళలేదు. వీడి ముఖం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. ఇక్కడి నుంచి. నాన్నగారు, మిమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవాలని కాదు, మిమ్మల్ని ఒప్పించలేమనే భయంతో ఈ తప్పు చేశాం. క్షమించండి. మీరు మమ్మల్ని కాదన్నా మేము మిమ్మల్ని కాదని బ్రతకలేం మావయ్య గారు. ఉన్న పళ్ళంగా పొమ్మంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోతారండి? అలా పంపించేస్తే లోకం ఏమనుకుంటుంది? లోకం నోరు విప్పిందంటే దాని నోరు మీరు మించలేరు. మీ దేవతల్లో కూడా కాదు. నేను ఆ దేవికి తప్ప మరెవరికీ భయపడను. అయినా తండ్రిగా నా బాధ్యత గుర్తించి ఈ ఇంటిని 2 భాగాలుగా విభజిస్తున్నాను. ఒక భాగాన్ని వాడికి ముష్టిగా వేస్తున్నాను. లేడు, ఇవాళ నుంచి మనకు కొడుకే లేడనుకో. తలుపులు వేయి. నీకే చెప్తున్నా. ఓం శాంభక్. నువ్వేం భయపడకు. ఆయన శృతే అంతా పూజ చేస్తుంటే కొట్టినట్టుంటుంది కదా. కుడికాయ పెట్టమ్మా. అత్తయ్య గట్టిగా మాట్లాడు. మామగారు పూజలు ఉన్నారు. నీకు తల్లి లాంటిదాన్ని. నీకేం కావాలన్నా పులుసుకుంటి దగ్గరకు వచ్చి పిలిస్తే చాలు.